మంచిది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన జీవితాలకు అవసరమైన కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కొన్ని మనం లోతుగా ధ్యానం చేద్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరొక్క మారు రెఫరెన్స్ చెప్తాను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి ఎజ్యోనునకు పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునయ్యున్న బెన్హదదునకు పంపి మనవి చేయునదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు మీకును అతనికి కలిగిన నిబంధనను ఏం చేయమంటున్నాడండి? తప్పింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో పదిలపరచునుగాక. అందరు తలలపైకెత్తండి, అందరు తలలపైకెత్తండి. ఈ చక్కటి విషయాన్ని కొంచెం మనం అధ్యయనం చేస్తే మన జీవితంలో మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం, మనం అలవరుచుకోవలసిన గొప్ప పాఠం. సొలొమోను రాజ్యాన్ని పరిపాలన తర్వాత తన కుమారుడైనటువంటి యెరోబాము పరిపాలన వచ్చింది. ఈ పరిపాలన వచ్చిన తర్వాత యెరోబాము అనుకుంటా, యెరోబాము పరిపాలన వచ్చింది. యెరోబాము పరిపాలనలో రాజ్యం రెండుగా విభాగించబడి ఇశ్రాయేలు రాజ్యంగా ఒకటి, యూదా రాజ్యంగా ఒకటి, రెండు విభాగించబడ్డాయి. జనం ఒక్కటే, సంతతి ఒక్కటే, తండ్రి ఒక్కడే, కానీ రాజ్యాలు రెండు. ఎందుకయ్యా అంటే ప్రజలలో పుట్టిన వివాదం అది రెండుగా చీలిపోవడానికి అవకాశాన్ని కలిగించింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రెండు రాజ్యాలు పరిపాలనలో ఉంటున్నప్పుడు ఇశ్రాయేలుకు రాజు ఒకరుగా నియమించబడుతున్నారు, యోధాకు రాజుగా ఒకరు నియమించబడుతున్నారు. ఈ పరంపరలో యోధాకి ఇశ్రాయేలుకు మధ్య ఎప్పుడు నిత్యం తగాదా ఉండిద్ది. ఎప్పుడు తగాదానే, ఎప్పుడు వాగ్వాదమే, ఎప్పుడు వివాదంతోనే ఉండేటువంటి వారు. ఈ కాలంలో ఆసా యోధాకు రాజయ్యాడు, ఇశ్రాయేలుకు బయెషా రాజయ్యాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ వాగ్వాదాన్ని తగ్గించడానికి లేదా ఈ వాగ్వాదం లేకుండా చేయడానికి ఆసా ఒక నిర్ణయం చేశాడు. ఏంటా నిర్ణయం అంటే, ఈ యొక్క ఇశ్రాయేలు రాజుకి దమస్కును పరిపాలిస్తున్నటువంటి బెన్హదదుకు ఇద్దరికి మధ్య సంధి ఒకటి ఉంది. ఈ సంధిని వారు తెగగొట్టుకుంటే రాజ్యము బలము మాదయ్యిద్దని గ్రహించిన ఆసా ఏం చేశాడంటే, దేవుని యొక్క నగరిలో ఉన్నటువంటి ధనాన్ని, తన రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకొని అన్యుడైనటువంటి రాజు దగ్గరికి ధనాన్ని పంపించి వర్తమానం పంపించాడు. ఇదిగో, వారి మధ్య వారికి నీకు ఉన్న వివాదాన్ని, బంధుత్వాన్ని, సంధిని చెడగొట్టుకుంటే నీకు నాకు సంధి కుదిరిద్దయ్యా, మనమిద్దరం చక్కగా పరిపాలన చేసుకోవచ్చు, ఐక్యంగా ఉండొచ్చు అని అన్యుడైన వ్యక్తితో ఆస సంబంధాన్ని పెట్టుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో ఎవరితో నీవు సంధి చేసుకోకూడదు అంటే వాక్యం చెబుతుంది, అన్యులతో మనం సంధి చేసుకోకూడదు. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వాగ్వాదానానికి ఆసా తనను బలపరుచుకోవడానికి అన్యుడి సహాయం కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగితే, సంఘంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగితే, నీ యొక్క వాగ్వాదాన్ని తీర్చుకున్నటకు సంఘంలో సేవకుడి దగ్గరికైనా వెళ్ళాలి, సంఘంలో పెద్దల దగ్గరికైనా వెళ్ళాలి, తోటి ఆత్మీయుల దగ్గరికైనా నువ్వు వెళ్ళాలి. అంతేగాని అన్యులతో నువ్వు మాట్లాడించడానికి, అన్యులతో నీవు కలిసి సావాసం చేయడానికి, అన్యులతో నీవు రాజీ పడిచేటువంటి కార్యక్రమాలు చేయడానికి నువ్వు జరిపించుకోకూడదు.
ఎందుకంటే ఆత్మీయుడికే ఆత్మీయమైన సంగతులు తెలుస్తాయి, అన్యుడికి తెలియవు కదా. ఏం జరిగిందో తెలుసా? ఈ యొక్క బెన్హదాదు వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజ్యాన్ని కొల్లబెట్టాడు, 3 పట్టణాలను దోచుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఎంత లాభమో తెలుసా? ఆసా ధనాన్ని పంపించాడు, అదొక పక్కన లాభమా? ఇప్పుడు ఆ పట్టణం మీదకి కొల్లగొట్టడానికి వెళ్ళాడా? ఆ 3 పట్టణాలని, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 3 పట్టణాలని స్వాధీనపరుచుకున్నాడా? అది లాభమా? అతడు చక్కగా లాభం పొంది తిరిగి వెళ్ళిపోయాడు. నష్టపోయింది ఎవరంటే ఇద్దరే. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరితో సంధి చేసుకోవాలి? అసలు సంధులు తెగగొట్టేటువంటి విధానం మనకు ఉండకూడదు. నిబంధనను తెగగొట్టేటువంటి విధానం మన జీవితంలో ఉండకూడదు. ఎవరితో ఎవరికి సంబంధం ఉందో, ఎవరితో అనుబంధం ఉందో అది మనకు అనవసరం. మన జీవితాలు దేవునితో పెనవేయబడాలి. ఆసా గురించి గొప్ప వాక్యం. ఆసా గొప్ప జీవితం, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఒక మాదిరికరమైనటువంటి నడిపింపు తనలో ఉంది. తన అవయైనటువంటి నిలబెట్టినటువంటి విగ్రహ సంబంధమైనటువంటి స్తంభములను, బలిపీఠాలను కూల్చివేశాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మునుపు తన జీవితంలో దేవుని మీద ఆధారపడిన ఆనవాలు ఉన్నాయి. కానీ వివాదంకి వచ్చేసరికి, తను పరిష్కారం చేసుకునే విషయం కాడికి వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? అన్యుడి మీద ఆధారపడ్డాడు. నువ్వు ఆనుకుంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, కానీ సగం దేవుని మీదను సగం లోకం మీదను ఆధారపడటం వల్ల జీవితాలు నష్టపోతాయి, కుటుంబాలు నష్టపోతాయి, నీ ఆత్మీయ జీవితం పతనమైపోయింది. నువ్వు ఆనుకుంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. ఆసా దేవుని మీద ఆనుకున్నప్పుడు అతడు విజయం పొందాడు, గొప్ప సైన్యాన్ని జయించాడు. ఇంకా ముందు వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ సమయం చాలా తక్కువైపోయింది. మనం కొద్ది నిమిషాల్లో ముగించుకోవాలి కాబట్టి వాటిని నేను చెప్పట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గొప్ప సైన్యాన్ని జయించాడు. మీకు కావాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి, 16వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను, గొప్ప దండును వచ్చితిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన, ఇక్కడ 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. దీర్ఘదర్శి అయిన అనాని వచ్చాడు, 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ సందర్భం అంటే, మొదటేమో తాను ఎవరినైతే ఆధారం చేసుకున్నాడో, ఎవరి మీదైతే తన నమ్మకం పెట్టుకున్నాడో వారిని జ్ఞాపకం చేస్తూ తన వెనకటి జీవితంలో పొందిన ఒక గొప్ప విజయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీగో గొప్ప దండు ఒకటి నీ మీదకు వచ్చింది. గొప్ప దండు నీ మీదకు వచ్చినప్పుడు నీవు దేవుని మీద ఆనుకున్నావు, దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచావు. శత్రువులను చూసి భయపడలేదు, సైన్యాన్ని చూసి భయపడలేదు, శ్రమను చూసి భయపడలేదు, వ్యక్తులను చూసి భయపడలేదు, రథాలను చూసి భయపడలేదు, గుర్రాలను చూసి భయపడలేదు, శత్రు సమూహాన్ని చూసి నువ్వు భయపడక దేవుని మీద ఆధారపడ్డావు. కాబట్టి దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు సహాయం చేశాడయ్యా. యాసా, ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు నీకేమొచ్చింది? ఏమి నీ మనస్సును ఆలోచించుకుని ఉన్నావు? గొప్ప సైన్యం మీద జయమిచ్చిన దేవుడు ఈ అల్ప శోధన మీద, లేకపోతే ఈ చిన్న ప్రతికూల మీద దేవుడు నీకు సమాధానాన్ని లేకపోతే జయాన్ని కలిగించడా? అసలు ఇశ్రాయేలు రాజు మీద నువ్వు దండెత్తవలసిన అవసరమే వచ్చింది? వారిద్దరి మీదకి నీకు విరోధం ఎందుకు వచ్చింది? ఇద్దరు ఒక సంతానమే కదా. ఏమో చాలా కారణాలు ఉండొచ్చు కదండి, చాలా కారణాలు ఉండొచ్చు. రాజ్య అహంకారం చేతను, లేకపోతే ఇంకా వేరే కారణాల చేతను ఈ 2 రాజ్యాల మీద దండెత్తి వచ్చారు. ఇప్పుడు అతను ఏం చేశాడు? అన్యరాజును ఆశ్రయం. జ్ఞాపకం చేసుకుందాం, కుటుంబంలో భార్యాభర్తలకు తగాదైతే ఎవరిని మధ్యవర్తిగా పెట్టుకుంటున్నారు? ఎవరితో మీ మధ్యవర్తితనం కదా? ఆత్మీయుడితోనా? లేకపోతే లోకంలో లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగించే వారితో నువ్వు వారి మధ్యకి వెళ్ళి నీ సంగతి అంతా చెప్పుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, అనానీతో పంపించాడు వర్తమానాన్ని. నువ్వు సిరియా రాజు దగ్గరికి వెళ్ళి సిరియా రాజును బతివలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా.
గొప్ప సైన్యుని మీదకి వచ్చినప్పుడు నా మీద ఆనుకున్నావే, ఈ చిన్న సమస్యలు నామే వైపు చూడక నువ్వు అన్ని జనుని వైపు చూడడం దేనికి? వచ్చాడు, లాభం పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి జరిగిన నష్టం ఏంటి? ఏదో చిన్నప్పుడు ఒక కథ ఉండేది కదా, పిల్లి కొట్టుకొని కోతికి రొట్టె ముక్క ఇచ్చినట్లుగా, ఏమండి, పిల్లి కొట్టుకొని కోతికి రొట్టె ముక్క ఇచ్చినట్లుగా కొంతమంది ఆత్మీయ జీవితాల్లో ఏమండి ఎవరి మీద ఆధారపడాలో తెలియట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాలో తెలియట్లేదు, ఎవరి దగ్గర విషయాన్ని వివరించాలో తెలియట్లేదు. అన్యులతో సహవాసం చేసి అన్యులకు నీ సంగతి చెప్తున్నావా? జాగ్రత్త. ఆత్మీయుడైతే కట్టగలడు, అన్యుడైతే విడగొట్టగలడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆత్మీయుడైతే కడతాడు, అన్యుడైతే విడగొడతాడు. అదే తెలిసింది. ఎందుకురా, ఏం పద్దాకి గొడవ పడే బదులు ఎవడకాడు వేరుగా ఉండొచ్చుగా, అంతే కాదు? అయిపోయింది కాదు? ఆ ఒక్క మాట చాలు. ఎందుకు పద్దాగా తగాదాలు, అన్నదమ్ములేండి పద్దా కొట్టుకోవడాలు ఎందుకు, వెళ్ళిపోయినా అంటారు. అంతకంటే మంచి సలహా ఇంకెవరైనా ఇస్తారా? ఎవరు. కానీ వాక్యం అంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట కదా. వాక్యం తెలిసిన వారికి చెప్పే విధానం వేరు. రాజీ పడడం, రాజీ కుదర్చడం, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క వివాదాన్ని లేకపోతే నీ సమస్యను పరిష్కారం చేసుకుని ఆశ దేవుని మీద నుండి తన మనస్సును ప్రక్కకు తప్పించి అన్యుడు వైపు అనుకున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికే రావాలి. దేవుని మీదే నువ్వు ఆనుకోవాలి. దేవుని వైపుకే నీ మనస్సు ఉండాలి. దేవుడు అనే ప్రపంచంలో ఎవరుంటారో దేవుడు తన ప్రపంచంలోకి వారిని తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? దేవుడు అనే ప్రపంచంలో ఎవరుంటారో వారినే తన ప్రపంచానికి తీసుకెళ్తారు. అంతేగాని ఏమండి ఒక శోధ వచ్చినప్పుడే ఒకరి మీదను, ఒక శోధ వచ్చినప్పుడు మరొకరి మీదను అలా ఆనుకునే మనస్తత్వం నీకుందనుకో, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దగ్గర నుంచి ఏ సహాయం నీకు గొప్ప రాజండి. ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠాలు ఆశా జీవితంలో ఉన్నాయి. కానీ ఒక్క చిన్న విషయంలో తాను ప్రక్కకు తొలగిన విధానాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం కూడా అందుకే పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి మాటలు అనుకోండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడమ్మా. చదవండి. రొట్టె ఒకటే కనుక, క్షమించండి, అది కాదు. ఆ కీర్తన 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనకు రాయబడి ఉంటుంది కదా, మన ఏమండి దయ్యాలతోనూ రిఫరెన్స్ చెప్పండి. క్షమించండి, 6:14, 2 కొరింథీ 6:14 నేను రిఫరెన్స్. అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి. అసలు పోలిక చూడండి. కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు, సంఘమా మీరు కలిసి ఉండవలసినది, మీరు ఎవరితో మిళితమై ఉండవలసినది, మీరు ఎవరితో మమేకమై ఉండవలసింది. అసలు ఎవరితో మీరు కలిసి ఉండాలంటే చూడండి వ్యత్యాసాన్ని. వెలుగునకు చీకటికి ఏమి. అసలు వెలుగున్న చోట చీకటి ఉంటుందా? చూడండి, మనం వెళ్ళక ముందు మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంటి దీపాలన్నీ ఆర్పేసి వెళ్తాం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఉన్న పాటను ఒక్కసారి లైట్ వేస్తాం. అప్పుడు వరకు ఉన్న చీకటి ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఆ చీకటి కనబడకుండా ఏమైపోయింది? పారిపోయింది. అలాగే ఆత్మీయుడిగా వెలిగించబడిన నీ జీవితము, వెలిగించబడుతున్న నీ జీవితము ఎవరితో కలిసి ఉండాలో తెలుసా? వెలుగుతో ఉన్నటువంటి వారితోనే కలిసి ఉండాలి. ఆశ ఎవరితో కలిశాడు? చీకటి సంబంధమైనటువంటి క్రియల చేత నడిపించబడే ఒక అన్యుడితో నడిపించబడ్డాడు. అందుకే ఏమైపోయాడు? ఆశా జీవితం ఆధ్యాత్మికంగా ఎక్కిందే కానీ తన జీవితము చివరి ముగింపుకు వచ్చేసరికి అతడు దేవునిలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే భక్తుల వాక్యం అంటుంది, మొదట నీ స్థితి ఎలా ఉందో కడపటి నీ స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఋతుదండరు మొదట నీ స్థితి
ఏమండి, చాలా వ్యత్యాసం. ఇప్పుడు దేవునిలో నమ్మకస్తుడిగా ఉన్నావు, దేవునిలో నమ్మకత్వంగా ఉన్నావు. మొదట స్థితి కంటే కడపటి స్థితి అధికమైంది. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, జ్ఞాపకం చేసుకో. నీ మొదటి స్థితి ఏంటి, నీ కడపటి స్థితి ఏంటి? నీ నమ్మిక ఎవరి మీద ఉంది? ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా శిఖరాగ్రులకు వెళ్ళాడు ఆశ. తన చివరి ముగింపుకు వచ్చేసరికి పతనమైపోయింది తన జీవితం కదా. అన్యులతో సావాసమా? అన్యులతో మనం అంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలి, మార్చుట కొరకు వారితో సావాసం చేయాలి. అర్థమవుతుందా? వారిని మార్పు చేసుకున్నట కొరకు, దేవునిలోకి తీసుకురావట కొరకు వారితో సాగాలి. మిగిలినవన్నీ కదా, వారితో మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలని వాక్యం చెబుతుంది. అంతేగాని అస్సలు మా అయ్యగారు మా వాక్యం చెప్పాడు ఇలా అస్సలు ఉండకూడదంట, రేపొద్దున బొట్టు పెట్టిన వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో ఉంటాం, అవి కాదు. అర్థం చేసుకోవాలి ఆత్మానుసారం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఆశ దేవుని మీద తన మనస్సును ఏం చేశాడనండి, పక్కగా తప్పించుకున్నాడు. దేవుని మీద ఆనుకుంటే కలిగే ప్రయోజనాలు చూద్దాం. వాక్య భాగం చూద్దాం. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది? 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదివినటువంటి వాక్య భాగంలో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, అతడు దేవుని మీద ఆనుకొనకుండా నడిచినటువంటి వైఖరి. రెండవది ప్రవక్తల విషయంలో, దీర్ఘదర్శిగా వచ్చినటువంటి అనాని విషయంలో జరిగించిన సందర్భం. ఈ 2 విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ, అసలు మన జీవితాలు ఎలా ఉన్నాయా, ఏ రీతిగా ఉన్నాయి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండి కొద్దిగా మనం వాక్యంలోనికి వెళదాం. చూడండి యెషయా గ్రంథము. దేవుని మీద మనం ఆనుకుంటే కలిగే ప్రయోజనాలను మనం ధ్యానం చేద్దాం. 31వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికంట ఏం కలిగిద్దో తెలుసా? శ్రమ కలిగిద్ది. వాక్య భాగాన్ని జాగ్రత్త పరిశీలన చేద్దాం. అసలు వారికి ఏమొచ్చిందని ఐగుప్తు దగ్గరికి వెళుతున్నారు? శ్రమ వచ్చిందని మా తలల పైకెత్తండి. వారికి శ్రమ వచ్చిందని, శ్రమను వారు ఎదుర్కొంటున్నారని, శ్రమ నుండి జయం పొందాలని, శ్రమ నుండి విడుదల పొందాలని, బలవంతులని, ధైర్యవంతులని, వారికి రథాలున్నాయని, గుర్రాలున్నాయని, వారు ఆ ఆయుధదారులని నమ్మి ఐగుప్తుని ఆశ్రయించడానికి ఇశ్రాయేలు అనే దేవుని యొక్క పిల్లలు అన్యుల యొద్దకు చేరుతుంటే దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు పరులను ఆశ్రయించడం వల్ల నీ శ్రమ తగ్గదు, శ్రమకు శ్రమ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, శ్రమ వచ్చిందని అన్యుడి దగ్గరికి వెళుతున్నారు. ఎందుకంటే వారి బలవంతులు, వారు రథాలు గొప్పవి, వారి గుర్రాలు గొప్పవి, వారి బలవంతులు, వారికి సైన్యం ఉంది, వారికి మంది మార్బలం ఉంది అని నమ్ముకొని వారి మీద ఆధారపడడానికి వెళుతుంటే భక్తుడు అంటున్నాడు, వారి మీద దగ్గరికి వెళితే వారిని బట్టి మీకు శ్రమ కలిగింది. ఎవరి వైపు చూడాలి? గుర్రాలను బట్ట, రథాలను బట్ట? ఎవరి వైపు చూడాలి? బలవంతులని చూడాలా? దావీదు కాలంలో గొలియాతును చంపినటువంటి దావీదు కాలంలో ఇశ్రాయేల్ అంతా ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరిని ఆధారం చేసుకున్నారంటే తమ బలాన్ని నమ్ముకునే వారు ఆధారపడ్డారు కదండి. ఏమంటున్నారు? అమ్మో ఆ ఫిలిష్తీయుడిని చూసావా, ఆ ఫిలిష్తీయుడు ఎంత బలవంతుడో చూసావా, చిన్ననాటి నుంచే వాడు యుద్ధ నేర్పరి, వాడి ఎత్తు చూడు, వారి ఈటె చూడు, వారి బలం చూడు, వాడి యొక్క సామర్థ్యం చూడని వాడి బలాన్ని చూసుకుంటూ, వీరి బలాన్ని చూసుకుంటూ, అమ్మో వాడి ముందు మేము తక్కువ అని వాడిని నమ్ముకుంటే చాలన్నట్లుగా వారి మనస్సులు బలం కనపడే వాటి మీద వారి మనస్సు నిలుపుకున్నారు కదండి. కనపడే వాటి మీద వారి మనస్సు నిలుపుకున్నారు. అందుకే 40 రోజుల వరకు ఒక్కడు కూడా యుద్ధ రంగంలోకి దిగల. 40 రోజులు కూడా యుద్ధ రంగంలో ఒక్కటి దిగల. ఎందుకంటే వాడు బలవంతుడు, మేము బలహీనులు, వాడు యుద్ధ నేర్పరి, మేము యుద్ధం నేర్చుకున్నాడు అనే వ్యత్యాసాన్ని వారు వేసుకుంటూ, వారిని వీరిని చూసుకుంటూ వారు బలహీనులైపోయి కూర్చున్నారు. కానీ చిన్న వయసులో ఉంటున్నటువంటి దావీదు వచ్చి అంటున్నాడు, యుద్ధము కదా. బలవంతుడు ఎవరు?
యుద్ధాశూరు డేహోవా నా బలము నా గానము. యుద్ధాశూరు డేహోవా నా బలము నా గానము. మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. దేవునికి స్తోత్రం కలుగును. యుద్ధశూరుడు ఎవరు? బలవంతుడు ఎవరు? సైన్యమును జయించడకు శక్తిమంతుడు ఎవరు? ఆయనే కదా. ఆయన బలవంతుడై ఉండగా మనుషుల బలం వైపు మనం చూడటం ఎంతవరకు నమ్మిక? నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? వాక్యంలో చక్కగా రాస్తున్నాడు యెషయా భక్తుడు. ఇశ్రాయేలు చదవమ్మా 31 ప్రారంభంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు. ఎవరంట ఆయన? ఇశ్రాయేలులకు పరిశుద్ధుడైన దేవుడు ఆయన. తన ప్రజల పరిశుద్ధత కొరకు ఆయన మహోన్నతమైన కార్యములు జరిగించిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో లోపం లేనటువంటి వాడు, బలవంతుడు. ఆయన ఏ బలహీనతకు లొంగిపోయినటువంటి వాడు, ఏ ప్రలోభాలకు లొంగిపోయినటువంటి వాడు, ఏ యొక్క ఆకర్షణకు లొంగిపోయినటువంటి వాడు. బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన విడిచిపెట్టారయ్యా మీరు. ఆయన మీద నమ్మిక ఉంచుకోలే మీరు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఐగుప్తుని ఆశ్రయించారండి. ప్రారంభంలోనే చెప్పాడు, మరలా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇశ్రాయేలుతో చెప్పాడు, మరలా మీకు ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళాలనే ఆశ మీలోనికి రాకూడదు. ఎందుకంటే విడిచి వచ్చిన దాని వైపు మరలా మీరు తిరిగి వెళ్ళకుండా నిమిత్తం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు బలమును నీట ముంచి వేసేసాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే బలవంతుడైన దేవుని మీద మనసు తప్ప మనుష్యుల వైపు చూడటం కోసం కాదు. అర్థమవుతుందండి? ఎవరి మీద నీ మనసు ఉంచాలి? ఎవరి మీద నువ్వు ఆనుకోవాలి? ఆశ అన్యుడైన రాజు మీద ఆనుకున్నావు. మరి మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలులు ఐగుప్తుకు వెళ్ళినట్లుగా, ఆశ అన్యుడిని ఆశ్రయించినట్లుగా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ శ్రమకాలమందు, నీ కష్టకాలమందు, నీ ప్రతికూల పరిస్థితులప్పుడు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? కుటుంబంలో సమస్య వచ్చింది, నీ వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చింది, నమ్మేవు దేవుడిని అంతే. నమ్మిక మాత్రమే ఉంచి ఆలోచన అంతా ఎటువైపు ఉంటుందో తెలుసా? తండ్రి తన కుమారుణ్ణి స్వస్థత కొరకు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చాడు. వాక్యంలో ఉన్న మాట, బయట మాట కాదు. యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభువారేమో పర్వతం మీద ప్రార్థన చేసుకుంటాడు, కొండ మీద ప్రార్థన చేసుకుంటాడు. సరే, ఈయన తీసుకువస్తే శిష్యులు ఉన్నారు అక్కడ. ఏంటి సమస్య? అయ్యా, మరి నా కుమారుడికి మరి ఇలాంటి బలహీనత వచ్చింది, మాట ఎత్తే పడిపోతాడు, మోక్షరోగం వాడిని అంటుకుంటుంది, ఆ దెయ్యం వాడిని పట్టి పీడిస్తుంది, బాల్యం నుంచి బాధ, ఈ సమస్య వాడిని వెంటాడుతుంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి బోధకుడు స్వస్థతలు ఇస్తున్నాడని, విడుదల ఇస్తున్నాడని, విమోచిస్తున్నాడని, ఈ రోగాల నుంచి దెయ్యాల నుంచి విడిపిస్తున్నాడని విన్నాను, విని నమ్మి తీసుకొచ్చాను. మరి ఈ కార్యం జరిగిద్దంటే జరిగిద్ది, ఆయన చేస్తున్నాడు. నిజమే, ఈ డాక్టర్ గారే, ఈయనే మందులు ఇస్తే బాగుపడతారు, ఈయనే మందులు ఇస్తే నయమైద్దని వచ్చే మంచిదే. కానీ డాక్టర్ గారు ఎక్కడో పైన ఉన్నాడు, మేము కింద అసిస్టెంట్లు మేము రాసి ఇచ్చినా కూడా తగ్గిపోద్దని చెప్పి అసిస్టెంట్ పెత్తనం చేశారు. ఎవరో శిష్యులు ఏం చేశారు? వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలన్నీ ఉపయోగించారు, కానీ ఫలితం లేదు కదా. ఫలితం లేకుండా పోయింది. సరే, వచ్చాడు తండ్రి, చూశాడు ఎంతగా చేస్తున్నారు. యేసు నామంలో పో అంటున్నారు, నజరేయుడు నామంలో పో అన్నారు. ఎన్ని నామాలు చెప్పినా పోట్లా, ఉన్నది మరింత ఎక్కువైపోయింది. తండ్రిలో అవిశ్వాసం వచ్చేస్తుంది. అయ్యో, నమ్మి వచ్చానే కార్యం జరగట్లేదేంటి? ఇంతగా నేను ప్రయాసపడి వచ్చానే కార్యం జరగట్లేదేంటి? ఎన్నో ఆశలు పెట్టుకున్నానే, నా ఆశలకు ప్రతిఫలం రావట్లేదు, ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి తండ్రి ఆవేదన పడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అడిగాడు, ఏంటి సమస్య? ప్రభువా, మరి సమస్య ఇది. తండ్రి వేదన పడుతున్నాడు.
అంటే మరి ఏం జరిగిందంటే, మేము ఎంత ప్రయత్నించినా పోవట్లేదు అయ్యా. మరి ఏం చేయమంటావంటే, తండ్రి అడిగాడు, నీకన్నా సాధ్యమైద్దా? నీ వల్ల అన్నా అయిద్దా? నీ శిష్యులను చూశాను, ఒక్కళ్ళ కూడా ప్రయోజనం లేదు. ఒక్కడి వల్ల కూడా నేను వెనుతిరిగి వెళ్ళిపోవాలనుకుంటాను. ఏమైనా అవకాశం ఉంటుంది అంటే యేసు ప్రభువు నమ్మిక మాత్రము నమ్ముట నీ వల్ల అయితే కార్యం జరిగింది అంటే అంటున్నాడు అక్కడ ఆయన, నమ్మక నాలో కలగకుండా సహాయించి అడగాలండి దేవుని. దేవా, ఇన్ని సంవత్సరాలు మట్టు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మట్టు మొరపెట్టుకుంటున్నాను, మరి నీ మీద నమ్మిక తగ్గిపోకుండా నాకు సహాయం చేయండి. నేను రోజు అడిగారా? ఏమండి, ఏ రోజైనా అడిగారా? దేవుని దగ్గర ప్రార్థన చేశారా? అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి. ఎవరు అడిగారు? ఒక తండ్రి తన కుమారుడి విషయమై నమ్మికతో వస్తే ఆశలన్నీ విఫలమైపోయినాయి, ఆశలన్నీ నీరు గారిపోయినాయి. కుమారుడు స్వస్థత పడితే బాగుండు అనుకొని వచ్చిన తండ్రికి ఇప్పుడు కష్టం మరింత ఎక్కువైపోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, నాకు అపనమ్మిక కలగకుండా సహాయం, నీ మీద నమ్మిక ఉంచి వచ్చానయ్యా, ఆ నమ్మిక తగ్గిపోనివ్వకుండా సహాయం చేయంటే, అయితే నీవు నమ్మినట్లుగానే నీ కుమారుడికి స్వస్థత కదా. నీ నమ్మిక ఎంత ఉంటే, నీ నమ్మిక ఎవరి మీద ఉంటే వారిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిక ఎవరి మీద పెట్టుకుంటున్నావు? మనుషుల మీద కాదు నీ నమ్మిక, దేవుని మీద ఉంచు. ఆశ దేవుని మీద ఉంచకుండా రాజుల మీద ఉంచాడు. ఇశ్రాయేలులు ఐగుప్తుల మీద ఉంచారు. నీ నమ్మిక ఎవరి మీద? మరొక వాక్య భాగాన్ని చూద్దాం. అదే ఏమంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1. 30వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, లోబడినొల్లని ప్రజలకు శ్రమ. వారు నన్ను అడగక ఏం చేస్తున్నారంటండి? దేవుణ్ణి అడగట్లేదంట. పిల్లలు ఎవరి పిల్లలు అంటున్నాడు ఆయన, అంటున్నాడు చూడండి, యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు. ఎవరంట వీళ్ళు? దేవుని పిల్లలు. యెషయా భక్తుడు వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. యాకోబు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని యాకోబును ఉద్దేశించి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటితో చెబుతున్న మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలై ఉండి ఎవరి మీద నమ్మిక ఉంచాలి? అసలు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాల సలహా? బయటని అడగాల? అదండి, ఏదైనా ఒక పని చేయాలంటే సలహా ఎవరిని అడగాలి? ఎందుకని? సలహా ఇచ్చేది ఆయనే, సలహాకు తగినటువంటి సహాయం చేసేది కూడా ఆయనే కదండి. దేవుడు అంటున్నాడు, నన్ను అడగట్లేదంట, దేవుని దగ్గర విచారం చేయట్లేదంట. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏంటి పరిస్థితి, ప్రభా ఏంటి పరిస్థితి, మా పితరుల దేవుడిగా, మా తండ్రి దేవుడిగా, మా తాత ముత్తాతల దేవుడిగా, మా దేవుడిగా కొలవబడుతున్నావు, మా దేవుడిగా ఉంటున్నావు, మాకు దేవుడివైన దేవా మాకు సహాయమేది, మాకు సహాయకులేరి అని ఎప్పుడైనా దేవుడి దగ్గర విచారణ చేసిన వారు దేవుడిని అడగట్లేదండి. వీళ్ళ విషయం ఏంటంటే, ఏదైనా అవసరం వస్తే సనుగుళ్ళు గొనుగుళ్ళే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏంటి మా పరిస్థితి, ఏంటి మా బ్రతుకేంటి, మా జీవితం ఏంటి, ఎందుకే ఇలా అయిపోతున్నాం మా బ్రతుకులు, ఇలా ఎందుకు మా జీవితాలు ఇలా నాశనం అయిపోతున్నాయి, ఎందుకు మా బ్రతుకులు ఇలా ఏమండి వేసారిపోతున్నాయి, ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇలా వచ్చినాయని ఏనాడన్నా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసిన వారు కారు వీళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుని దగ్గర మొరపెట్టట్లేదు, దేవుడిని అడగట్లేదు. వాక్యం అంటుంది, నా యొద్దకు వచ్చు వారిని వారు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి నన్ను విచారించి అడగండి, నేను చెబుతా మీకు సంగతులు, నేను వివరిస్తాను మీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, ఈ ప్రతికూలత ఎందుకు వచ్చిందో, కుటుంబంలో ఈ వేదన ఎందుకు వచ్చిందో నేను దేవుని దగ్గర అడగకుండా లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఈ సమస్య అంటే వాడు అంటాడు, ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు చెప్పండి. లోకస్తుల దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, ఏంటయ్యా మా కుటుంబంలో ఏదో పరిస్థితులు వచ్చి ఇలా బాగోట్లేదు, ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే అలా అంటారు. ఏమంటారండి, నీ జాతకం సరిగ్గా లేదయ్యా, నీ వాస్తు అసలు సరిగ్గా, ఇంటి వాస్తు సరిగ్గా లేదు. ఈ మధ్యన ఏమండి అసలు ఇంట్లో ముసలోళ్ళు ఉండటం వల్ల నీకు ఈ నష్టం వచ్చింది కదా. చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? విన్నారా వెళ్ళలేదు ఎప్పుడైనా? ఏమండి మొన్నే వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా, అసలు మీ ఇంట్లో ఆ ముసలోళ్ళు ఉండటం వల్ల
వాళ్ళు మూలుగులు ఉండటం వల్ల అసలు మీకు మేలు జరగట్లేదు, ముందు వాళ్ళని పంపించేయండి. అందుకే కదా నేడు వృద్ధాశ్రమాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా, మేలు జరగట్లేదని, బాగోట్లేదని కదా, ఇవి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా, అందరిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. అసలు వాక్యం చెబుతుంది, ఏమని చెప్తుందో తెలుసా, మృదిమి ప్రాయమందు నీ తల్లిని నువ్వు ప్రేమిస్తేనంట ఏం చేస్తాడో తెలుసా దేవుడు, ఈ గాష్మంతుడిగా తెలుసు కదా. ఇది ఉండదు. ఈ నచ్చు మనకి, ఈ నచ్చు గుమ్మం మార్చమంటే గుమ్మం మారుస్తాం, ఏమండి తలకాయ తగిలేటట్లుగా ఏలాడదీయమంటే ఏలాడదీస్తాం, అది చేయమంటే ఇది చేస్తాం, ఇది ఏది చెప్పినా చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, నా మీద నమ్మిక ఉంచు, నా మీద ఆధారపడు, నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పుడు పడుస్తాడా కదా, ఎప్పుడైనా వదిలిపెడతాడా, ఎప్పుడైనా త్రోసేస్తాడా? ఆయన వదిలిపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు ఎవరి మీద నమ్మిక పెట్టుకుంటున్నావు? దేవుడు అంటాడు. ఆ 30 నుంచి చదవండి. ఇప్పుడు ఆపిన కాడి నుంచి చదవండి, ఏమని రాయబడిందో. ఆపిన కాడి నుంచి చదవమ్మా. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేతను తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తి నీడను శరణజొచ్చుకునుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము, చూడండి, అవమానకరము. రెండవది ఏంటమ్మా, సిగ్గు కలుగున ఉంది కదా, వలన సిగ్గు కలిగిద్ది. మొదటిది ఏంటో తెలుసా, అవమానం కలిగిద్ది. రెండోది ఏం కలిగిద్ది, సిగ్గు వచ్చిద్ది. ఎందుకోసమో తెలుసా, అయ్యో మా పితరుల దేవుడి మీద మేము ఆనుకోకుండా అన్యుడి వైపు దగ్గరికి వచ్చేవని మొదటంట అవమానం కలిగిద్ది. అవమానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, పక్క పక్కన అవుతారా? చెప్పండి ఒకసారి చెప్పండి. అవమానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. అస్సలు మొహాన్ని ఇట్టు దాచుకొని అయ్యయ్యో ఇంత పని జరిగిందా. అవమానం వచ్చినవాడు ఏం చేస్తాడు, మొహం కింద, తర్వాత సిగ్గు, వాళ్ళ మొహాన సిగ్గు కదా. ఎవరిని ఆశ్రయిస్తే, దేవునిని కాకుండా అన్యులను ఆశ్రయిస్తే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం రెండోది మాట్లాడుకున్నాం. అతను ఏం చేశాడు తెలుసా, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యాల్లో దీర్ఘదర్శి అయినటువంటి అనాని వచ్చి ప్రకటన చేసినప్పుడు అనానీతో ఏమండి ఆశ ప్రవర్తించిన తీరు కనపడింది. చూడండి అక్కడ 9వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము చదవమ్మా. క్షమించండి 2వ దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి నేను పొరపాటు చెప్పాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి చదవండి. త్వరగా అయిపోయింది, ముగిచ్చేస్తాను. బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎట్లు ప్రకటించాడు చెప్పండి, ఎట్లు ప్రకటించాడు, అసలు ఏమని ప్రకటించాడు? ఇదిగో ఆశ, దేవుణ్ణి నమ్ముకోకుండా అన్యుడిని నమ్ముకున్నావు, వాడి వల్ల బలం పొందాలని చూసావు, వాడి వల్ల నువ్వు సమస్య తీరిపోవాలని చూసుకున్నావు. కానీ దీనిని బట్టి నీకు కలిగేదేంటో తెలుసా, నీ జీవితంలో నువ్వు పరిపాలించే పరిపాలన కాలం అంతటిని బట్టి నీ జీవితంలో నెమ్మది ఉండదు. యుద్ధాలే యుద్ధాలు, పోరాటాలే పోరాటాలు, నీకు అపజయమే, నువ్వు అనేక సార్లు ఓడిపోతావు, నీ జీవితం నష్టాల బారిన కష్టాల బారిన పడిద్దయ్యా. ఇది మొదలుకొని ప్రకటన చేస్తే ఆ తర్వాత తాను చేసిన పని ఏంటంటే 10వ వచనం చూడండి. ఆ దీర్ఘదర్శి ఇట్లు ప్రకటించినందుకు ఆశ కోపగించి ఏం చేశాడంటే రౌద్రం పూని ఏం చేశాడండి, మంచి చెప్పినోడిని ఏం చేశాడండి కదా. మంచి చెప్పినోడిని ఏం చేశాడు? ఈ రోజుల్లో మంచి చెప్పడం కంటే చెడు చెప్పడమే మంచిదంట. ఎందుకని? మంచి చెప్తే ఎవరు నమ్మరు కదా. అనాని ఏం చేశాడు తెలుసా, దేవుని వద్ద నుండి వర్తమానం తీసుకొచ్చాడు. ఇదిగో ఆశ, నీవు దీనిని ఈ పని చేసావు కాబట్టి, ఇలా చేయటం బట్టి నీ జీవిత కాలం అంతా యుద్ధాలని ప్రకటించినప్పుడు
ఆసా దేవుని ప్రజలే, దేవుని నియమించిన రాజే కదా. ఇశ్రాయేలుల యొక్క యూదా ప్రజల యొక్క నమ్ముకున్న దేవుడిని ఇతను నమ్ముకున్నాడు కదా. ఇప్పుడు అతను ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని, దేవా ఇది నా జీవితంలో రాకుండా చూడయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు కనికరించి తన జీవిత కాలంలో బ్రతికినంత దినాల్లో నెమ్మదినిచ్చేవాడు. కానీ ఈ ఆసా ఏం చేశాడు? మేలు చేయుటకు వచ్చిన దైవ సేవకుణ్ణి, మేలు చేయుట ప్రకటించడానికి వచ్చిన దైవజనుణ్ణి బందీ గృహంలో వేసేసాడంట. దావీదుకి ఆ తర్వాత వచ్చిన తన కుటుంబానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దావీదు దేవుని యొక్క ప్రవక్త ఏది మోసుకొచ్చినా ఇష్టపూర్వకంగా అంగీకరించేవాడు. ఏది మోసుకొచ్చినా, ప్రవక్త ఏది తీసుకొచ్చిన, ఇదిగో నువ్వు ఫలానా వాని భార్యని చెరిచి ఫలానా వాడిని చంపావు, దీన్ని బట్టి మరణం నీ ఇంటికి వస్తుంటే ఉన్న పాటున పడి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చాడండి. ఇగో ఇశ్రాయేలుల సంఖ్య లెక్క పెట్టావు దావీదా, నీకు కష్టం వచ్చింది, నీ ఇంటి వారు చనిపోతారంటే యెహోవా చేతిలో పడటమే నాకు మేలు అన్నాడు కదండి. ప్రవక్త గద్దిస్తే అంటున్నాడు, ప్రవక్త నన్ను తిట్టుట వల్ల నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఇంకొక విషయం తెలుసా, దావీదు ప్రవక్తలను ఎప్పుడు తన కళ్ళ ముందు పెట్టుకునేవాడంట. ఎందుకోసం తెలుసా? ఎక్కడైనా నేను పొరపాటు పడితే తిట్టేవాళ్ళో కొట్టేవాళ్ళో గద్దించేవాళ్ళో నాకు కావాలయ్యా, ఆత్మీయంగా నన్ను హెచ్చరించేవాళ్ళు కావాలి, ఆత్మీయంగా నాకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి, ఆత్మీయంగా నా బ్రతుకును సరి చేసేవాళ్ళు కావాలి. వారు కఠినంగా మాట్లాడి, వారు కఠినంగా నాకు మాటలు చెప్పని వాటిని నేను తైలాభిషేకంగా తీసుకొని వాటిని నేను ఇష్టపూర్వకంగా కదా, వాళ్ళు తిట్టుట, వారి నిందించుట నాకు తైలాభిషేకంతో పోల్చుకున్నాడు కదా. దేవుని మాట ప్రకటించబడినప్పుడు నీ జీవితానికి ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ తప్పు కనపడినప్పుడు దాన్ని ప్రకటించినప్పుడు సరి చేసుకునే వ్యక్తిగా ఉండాలి, గద్దించి కోపపడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు కదా. ఎంత దౌర్భాగ్యం అండి! మంచి చెప్పడానికి వచ్చిన సేవకుడిని బంధించాడంటే తన మనసు ఎంత క్రూరంగా మారిపోయిందో, ఎంత అహంకారంగా. సేవకుడు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదండి. సేవకుల్ని చేర్చుకున్న కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడ్డాయి. ఇంకో విషయం తెలుసా, దావీదుకు పుట్టిన 12 మంది కుమారులు ఉంటారు. ఆ 12 మంది కుమారులు ఒకనికి నాతాను అనే పేరు పెట్టుకున్నాడు. ఎవరా నాతాను? ప్రవక్త. ఎవరా ప్రవక్త? దావీదుని నిలబెట్టి ఏం చేశాడు తెలుసు? కడిగేసిన ప్రవక్త అతను. దావీదు కాలంలో 3 ప్రవక్తలు ఉన్నారు. సమూయేలు ఒక ప్రవక్త, నాతాను ఒక ప్రవక్త, గాదు ఒక ప్రవక్త. ప్రవక్తల కాలంలో పెంచబడిన దావీదు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రవక్తలను ప్రేమించాడు, ప్రవక్తలను గౌరవించాడు, వారు చెప్పే ప్రతి మాటను స్వీకరించాడు. కాబట్టే దావీదు అంచెలంచెలుగా వృద్ధి పొందాడు. అదే సౌలు దగ్గరికి వెళితే ఎవడో ఒకడు వచ్చి ఏదో మాట చెప్పాడుగో, ఫలానా దావీదుకి కత్తి ఇచ్చాడయ్యా, భోజనం పెట్టాడయ్యా, నిన్ను చంపడానికి సహాయం చేశాడయ్యా, ఒక్క మాట. గొర్రెల కాపర్ల మీద అధికారిగా ఉన్నటువంటి ఎవరో గుర్తొచ్చారా? ఏం రాలా, మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. నాబాలుకి ఏదో కదా. ఎవరతను? నాబాల, గొర్రెల కాపరి మీద అధికారి అయినటువంటి వాడు ఎవరండి? దేవునికి స్తోత్రం. నేను అదే చెప్తున్నా, సౌలు యొక్క గొర్రెల కాపరి మీద అధికారిగా ఉన్నటువంటి వాడు. దావీదు ఒక కీర్తన రాస్తూ అతడి గురించి కూడా చాలా వర్ణిస్తాడు. ఏమో గుర్తొచ్చినప్పుడు చెప్దాంలే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలుకి వర్తమానం రాగా సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క దైవజనుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సుమారుగా 30 మందిని ఎంతోమందిని హతమారుస్తాడు కదా. సేవకుల్ని గౌరవించే విధానంలో మనం ఉంటున్నావా, లేకపోతే సేవకుల్ని అవమానపరిచేటువంటి విధానంలో మనం ఉంటున్నావా? గనురాలైనటువంటి షునేమి పట్టణస్తురాలు ఏం చేసింది? దైవజనుని ఇంటికి ఆహ్వానించుకుంది, సన్మానం చేసింది, గౌరవించింది. ఆమె ఏం పొందుకుంది? ధన్యత. కుమారుని పొందుకుంది, పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకుంది, రాజు దగ్గర ఘనతను సంపాదించుకుంది కదా. ఒక పేద విధవరాలు ఏలియాను పోషించింది. ఎంతగా పోషించబడింది ఆమె? 3 సంవత్సరాలు దేశం అంతా కరువు వచ్చింది, కానీ ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది. సేవకుడిని ప్రేమించి, సేవకుడిని గౌరవించి, సేవకుడు చెప్పిన ప్రతి మాట దైవ వాక్కుగా ఎవరు తీసుకుంటారో వారి కుటుంబాలే ఆశీర్వదించబడతాయి, వారే వర్ధిల్లుతారు, వారే హెచ్చింపబడతారు, వారి సంతానమే భూమి మీద వర్ధిల్లేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుని సేవకుల పట్ల, దేవుని యొక్క వ్యక్తుల పట్ల నీ యొక్క నడవడిక. ఆసా ముందు జీవితం ఘనంగా ఉంది, కానీ తర్వాత తన జీవితం అహంకారంతో ముడిపడి కన్ను మిన్నుగా అనకుండా ప్రవర్తించాడండి. మాటలు చెప్పాలంటే దేవునికి స్తోత్రం. ఎలా ప్రవర్తించాడు? కన్ను మిన్నుగా అనకుండా ప్రవర్తించాడు. అనాని దీర్ఘదర్శి వచ్చి చెబితే విన్నాడా? ఎనలా. బందీకాలంలో పడేశాడు. ఏమైపోయింది? అరుకాలున పుండొచ్చిందంట, అరిపాదమున పుండొచ్చిందంట, జబ్బు చేసి చచ్చిపోయాడు కదా. ఒక్క చిన్న అవిధేయత ఎంత ఘోరమైన పాపాన్ని తెచ్చిపెట్టిందో. నీ సేవకుడిని సన్మానించాలి, గౌరవించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారిని బట్టి నువ్వు దేవుడిని స్తుతించాలి కదా. ఈ వాక్కులు, దేవుని యొక్క వాక్కును అందించడానికి నిలబడినటువంటి వారు మానవ ఉద్దేశాలతో కాదు, మానవ నడిపింపుతో కాదు, మానవుల యొక్క ఏమండి ఎంపికతో కాదు వారు నిలబడింది. దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడవు. ఏంటంటే నీవు నా సేవకుడు. ఎవరిని అంటున్నాడు? యాకోబుని. నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నా పని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. యాకోబు, నీవు నా సేవకుడవి, నేను నిన్ను నియమించుకున్నాను కదా. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తిని కోపపడి చెరసాలలో పెట్టాడంట. ఏమైంది కదా. మన జీవితాలు అలా ఉండకూడదు. ఇంకా